రియాజ్ సలీం ఈ మధ్య సోషల్ మీడియాలో తన పేరు తెగ వైరల్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఎక్కడ చూసినా ఈ వ్యక్తి రీల్సే దర్శనమిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రాబ్లం వచ్చిందల్లా రియాజ్ సలీం ఒక అమ్మాయా లేదా అబ్బాయా లేదా అమ్మాయిగా మారిన ఒక అబ్బాయా అని. అసలు రియాజ్ సలీం జెండర్ ఏంటి? కేరళ రాష్ట్రానికి చెందిన రియాజ్ సలీం అక్కడి వారికి మలయాళీ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ షో ద్వారా పాపులర్. ఆ షోలో రియాజ్ సలీం పాల్గొని అతని యాటిట్యూడ్తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఒక చాయ్ వాలా ఫ్యామిలీలో పుట్టిన రియాజ్ సలీం పుట్టుకతోనే నిరుపేద కుటుంబానికి చెందినవాడు. పుట్టడం అబ్బాయిగా పుట్టినప్పటికీ తనకు బాల్యంలోనే ఆడవాళ్ళ అలంకరణ వస్తువుల మీద మక్కువ ఎక్కువ. ఆ మక్కువతోనే తన అక్కకు సంబంధించినటువంటి అలంకరణ వస్తువులు దుస్తులను ధరించి మురిసిపోయేవాడు. అందం మీదున్న మక్కువే అతన్ని అమ్మాయిగా మార్చిందా? రియాజ్ సలీంకి అందం మీదున్న మక్కువే అతన్ని రియాజ్ సలీం నుండి రియాగా మార్చిందా? చిన్న వయసులోనే తనను తాను అందంగా అలంకరించుకోవడం అలవాటు చేసుకున్న రియాజ్ ఆ అలవాటు తనతో పాటే పెరుగుతూ వచ్చింది. చిన్న వయసులో ఉన్నప్పుడే ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ వయసు పెరిగే కొద్దీ అదే అలవాటు అవ్వడంతో ఇంట్లో వాళ్ళు ఆందోళన చెంది సంబంధిత వైద్యుని సంప్రదించారు. ఆ వైద్యుడి ముందు రియాజ్ చెప్పిన మాటలు విని తల్లిదండ్రులు షాక్ గురయ్యారు. తనకు అమ్మాయిలా అలంకరించుకోవడం అంటే ఆసక్తి అని, ఫ్యూచర్లో తను ఒక అమ్మాయిలా మారడానికి కూడా సిద్ధమే అని అనడంతో ఆ మాటలు విన్న తన తండ్రి అక్కడే గుండెపోటుతో పడిపోయాడు. కాలేజీలో ప్రేమాయణం. ఇలాంటి పరిస్థితుల్లో ఇంజనీరింగ్లో జాయిన్ అయిన రియాజ్కి అక్కడే తనతో పాటు చదువుకునే ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడింది. తనతో చనువు రాను రాను ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి కొన్ని రోజులు సహజీవనం కూడా చేశారు. జీవితంలో అవమానాలు. విద్యార్థి దశ నుండి చదువుకునే బడిలో తిరిగే సొసైటీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న రియాజ్ జీవితంలో ఈ అవమానాలన్నీ దాటి ధైర్యంగా బ్రతకాలంటే తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని భావించాడు. రియాజ్ తనని తాను నిరూపించుకోవడానికి టిక్ టాక్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఫీమేల్లా చేయడం మొదలుపెట్టి ఫేమస్ అయ్యాడు. తన పేరును రియాజ్ నుండి రియాగా మార్చుకొని పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్గా సెటిల్ అవ్వాలని అనుకున్నాడు. తన పేరును రియాజ్ సలీం నుంచి రియాగా మార్చుకొని పెద్ద పెద్ద సెలబ్రిటీలకి పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్గా సెటిల్ అవ్వాలనుకున్నాడు. దానికోసం పాపులారిటీ కావాలంటే పెద్ద ప్లాట్ఫామ్ కావాలని, దానికి బిగ్ బాసే కరెక్టే అని ఎన్నో ఒడిదుడుకుల మధ్య బిగ్ బాస్ కంటెంటెస్ట్గా ఎంట్రీ ఇచ్చి మలయాళంలో పాపులర్గా మారాడు. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక తనకు కావాల్సిన పాపులారిటీ లభించడంతో పెద్ద పెద్ద మేకప్ బ్రాండ్లకి బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయాడు. సొసైటీలో మనకొచ్చే గుర్తింపు, మనకొచ్చే పాపులారిటీ మనల్ని హేళన చేయించిన వాళ్ళతో కూడా మనల్ని ఫాలో అయ్యేలా చేయిస్తుందని రియాజ్ సలీం అలియాస్ రియా నిరూపించింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.